ఒక రాష్ట్రంలో 10 మంది టాప్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు, సో వీళ్ళ మీద ప్రస్తుతము సిబిఐ కేసులు ఉన్నాయి అంటే నమ్ముతారా? మీకు మామూలుగా చూడండి, ఒక హోంమంత్రి ఈయన కుమారుడు ఏదో తప్పు చేసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఈ సినిమాలో లాగా కాదండి. సినిమాల్లో మీకు రాజకీయవేత్తలు అంటేనే ఈవిల్ అన్నట్టుగానే కదా చూపిస్తారు. మీకు చీఫ్ మినిస్టర్ నుంచి హోంమంత్రి నుంచి వీళ్ళందరూ కూడా ప్రజలపై కుట్ర చేస్తున్నారు ఇలాగే చూపిస్తారు. అలా కాదు. ఒక నిజాయితీ కల రాజకీయవేత్త ఏం చేస్తాడండి? సో రాజ్యాంగము ఏమిటి, మీకు పోలీస్ డిపార్ట్మెంటు, లా అండ్ ఆర్డర్, చట్టం, సో దీనికి ఉండే మర్యాదను కాపాడుతూ మా అబ్బాయి అవ్వచ్చండి, తప్పు చేశాడు, సో చట్టపరంగా మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, ఇదే కదండి మాట్లాడతాడు. అదే మీరు వెస్ట్ బెంగాల్లో చూడండి, మీకు 10 మంది ఐపీఎస్ ఆఫీసర్స్. ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే మీకు రాజకీయము, పోలీస్ డిపార్ట్మెంట్, రౌడీయిజం. ఈ రౌడీయిజం అన్నప్పుడు మీరు మాఫియా అనండి, తీవ్రవాదము అనండి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వలసదారులు, సో వీళ్ళని ఎలాగైనా తీసుకోండి. నా వరకు వీళ్ళని నేను తీవ్రవాదులనే అంటా. ఇప్పుడు వీళ్ళు కలిసిపోయినప్పుడు ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి? సో వరుసగా మాట్లాడుతున్నాము. సో ఇవాళ టాప్ మోస్ట్ ఆఫీసర్స్ అండి, ఇందులో మీకు పోలీస్ కమిషనర్ కూడా ఉండడం ఎంత ఆశ్చర్యము. పోలీస్ కమిషనర్ తరువాత మీకు ఆ డివిజన్స్ చూడండి, ఆయన కింద వర్క్ చేసే వాళ్ళని చూడండి. ఇంతమంది ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒక పోలీస్ కమిషనర్ పలానా కేసులో ఇన్వాల్వ్ అయ్యి మీకు అక్కడ అంటే ఏంటి, ఏదైతే ధర్మబద్ధంగా జరగాలో వాటిని అంతా కూడా ఇరాడికేట్ చేయడం, అంటే ఆధారాలను తారుమారు చేయడము. అక్కడ ఎవరైతే మీకు ఇలాగా ఎవిడెన్సులు, సాక్షులు చెప్తామన్నారో వాళ్ళని బెదిరించడము, ఇలాంటి పనులు ఎవరు? కమిషనర్ స్వయంగా. అంటే చూడండి, సో చీఫ్ మినిస్టర్ ఆవిడ చేతిలో మీకు హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి డైరెక్ట్గా కమిషనర్కి చెప్తున్నారు. ఇప్పుడు నేనేమన్నాను, ఒక మంత్రి వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు, ఓకే. ఇక్కడ ఆర్జీ కార్ దీని గురించి మాట్లాడాం కదండి. ఒక 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఈవిడని బ్రూటల్గా మానభంగము చేసి హత్య చేశారు, సంజయ్ రాయ్ అనబడేవాడు. ఇప్పుడు ఇతన్ని కాపాడాలండి. చూడండి, మొత్తము ప్రభుత్వమే. ఇప్పుడు మీ అబ్బాయిని కాపాడుకోవాలి, మీరు కరప్ట్ అయిపోయారు. అవినీతి, ఎన్నో రకాలుగా మోసాలు, కుట్రలు, యావత్ సిస్టమ్నే మీరు పాడు చేశారు. ఎందుకు? స్వార్థము కోసం, మీ అబ్బాయి కోసం చేశారు అనుకోండి. ఇక్కడ అలా కాదండి. ఈ సంజయ్ రాయ్ అనబడేవాడు మీకు వీళ్ళకు బాగా తెలిసినవాడు, వీళ్ళకి అవసరమైన వాడు. ఇప్పుడు ఇతను ఇంత దారుణము చేశాడు. యావత్ ప్రభుత్వం అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు, ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ నుంచి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన టాప్ మోస్ట్ అధికారులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఇప్పుడు వినీత్ కుమార్ గోయల్ అంటారు, ఇతను ఆ టైంలో ఇప్పుడు ఆర్జీ కార్ ఈ కేసు జరిగింది చూసారా, ఇతనే మీకు పోలీస్ కమిషనర్ అండి. మరి ఇతను ఏం చేశాడు అంటే, మీకు అక్కడ సంఘటన జరిగింది, మీకు మీడియా నుంచి, పబ్లిక్ నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు. మామూలుగా క్రైమ్ సీన్ని మీరు సెక్యూర్ చేస్తారు, పోలీసులు బ్యారికేడ్స్ వేసి ఎవరిని రానివ్వరు. అలాంటిది జరగకూడదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఆధారాలతో ఎలాగైనా మీరు ఆడుకోవచ్చు. ఆ అమ్మాయి అలా పడిపోయి ఉంది, నో ప్రొటెక్షన్, నో సెక్యూరిటీ, నో బ్యారికేడ్స్. ఎవరు చేశారు? స్వయాన కమిషనర్ ఆఫ్ పోలీసు. ఇవాళ ఇతని మీద సిబిఐ కేసు ఉందండి. సో మీకు సువేందు అధికారి ఏం మామూలు వాళ్ళ కనిపించడం లేదు, మొత్తము లాగుతున్నాడు. లేకపోతే ఏంటండి ఈ దారుణము? మీకు ఆ అమ్మాయిని ఇంత దారుణంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకొని కేసు పెట్టి కోర్టుకు తీసుకువెళ్ళి తరువాత మీరు శిక్ష ఇప్పించాలి కదా, అది కదా మీ డ్యూటీ. అది విడిచిపెట్టి టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అటెండర్, నేను దీదీకి చెప్తాను, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, దీదీకి చెప్తాను. ఏంటి దీదీ? హోంమంత్రి, మీకు ముఖ్యమంత్రి. బాగుందా? ఒక అటెండర్ అండి. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈయనకి అసిస్టెంట్ ఇందిరా ముఖర్జీ అంటారు. ఈవిడ కూడా చూడు, ఒక మహిళ.
అక్కడ ఇంత దారుణం జరిగిందే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే మమ్మల్ని బెదిరించారండి, బంగ్లాదేశ్ నుంచి ఐఎస్ఐ వాళ్ళు వచ్చి బెదిరించారు, మరి మేము ఏం చెయ్యాలి, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా అంటే ఢిల్లీకి వెళ్ళు, అక్కడ ఒక హోంమంత్రి ఉన్నారు కదా, కలిసి మాట్లాడండి, ఇంత దారుణాలు జరుగుతున్నాయండి, మేము డ్యూటీ చేయలేకపోతున్నాము, మమ్మల్ని బెదిరిస్తున్నారు చెప్పొచ్చు కదండి. మీరు ఢిల్లీలోనే ఉండి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా. అది విడిచిపెట్టి వీళ్ళతో కుమ్మక్కైపోయి, అంటే ఎంత ఒక దారుణమైన సంఘటన జరిగింది, దాన్ని మీరు అంటే ఎటువంటి కాన్షియస్నెస్ లేకుండా, అంటే మానవత్వము అనేదే లేకుండా ఒక మహిళ, ఈయన అసిస్టెంట్ ఏంటి పోలీస్ కమిషనర్ యొక్క అసిస్టెంట్, ఈవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఆధారాలనంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక అధికారి ఉన్నాడు అభిషేక్ గుప్తా అని, చూడండి ఫ్రెండ్స్, అందరూ ఐపీఎస్ ఆఫీసర్స్ అండి. దీనికా ఇంతంత పెద్ద చదువులు చదువుకొని వీళ్లకు ఇంతంత పెద్ద ఆఫీసులు, డిపార్ట్మెంటు, మీకు సిబ్బంది దేనికండి? ఒక అమ్మాయి ప్రాణం పోయింది, సరే కనీసం న్యాయం ఇప్పించాలి కదా వాళ్ళ అమ్మా నాన్నకు. ఇతను ఏం చేశాడో చెప్పమంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఎంత డబ్బు కావాలి, కూతురు పోయిందే, ఇంత దారుణంగా జరిగిందే అని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎంత డబ్బు కావాలి, ఇదే జరిగిందండి. ఇప్పుడు ఈ మెడికల్ స్టూడెంట్స్ ధర్నాలు చేసి మీడియా ముందు మమతా బెనర్జీ ప్రశ్నిస్తే మీరందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఎంత డబ్బు మీకు ఇచ్చారు? లేదమ్మా నేను న్యాయం ఇప్పిస్తాను, ఒక ఆడ కూతురికి ఇంత అన్యాయం, ఇది కదండి చెప్పాలి. సో దీన్ని బట్టి వీళ్ళ మైండ్ సెట్, రాక్షసులు అండి, మనుషులు కాదు రాక్షసులు. సో ఇప్పుడు ఈ అభిషేక్ గుప్తా ఏం చేస్తున్నాడంటే ఈ టీఎంసీ పార్టీ కార్యకర్తలు రమ్మని, ఇదంతా బీజేపీ వాళ్ళే చేశారని చెప్పి వీళ్ళందరినీ అక్కడికి రప్పించి గొడవ పడండి అంటే అక్కడ ఉండే ఆ క్రైమ్ సీన్లో ఉండే వస్తువులు వీటినంతా విసిరి కొట్టడాలు ఏంటి, ఆధారాలు ఉండకూడదు, అక్కడ ఆధారాలు ఉంటే దొరికిపోతాడు కదండి, దొరకకుండా ఉండాలి, వాడిని కాపాడాలి. సో ఈ ప్రయత్నాలలో మీకు అక్కడ ఎలా పడితే అలా హింసకు పాల్పడండి, విసిరి కొట్టండి. ఇది అభిషేక్ గుప్తా ఇలాంటి పని చేయించాడని చెప్పి ఇవాళ అభియోగం అండి. చూడండి, సో వినడానికి ఆశ్చర్యంగా ఉంది. అలాగే రాజీవ్ కుమార్ గురించి మీరు వినే ఉంటారు, ఇతను కూడా చాలా చాలా కీలకమైన అధికారి, తరువాత రిటైర్ అయ్యి మీకు తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయాడండి. ఇవాళ ఇతను రాజ్యసభ మెంబర్. అంటే ఇలాంటి నేరగాళ్ళు ఐపీఎస్ చేస్తూ, అంటే ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఇవాళ వీళ్ళు రాజ్యసభ దాకా వస్తున్నారంటే మరి చిత్రాల్లో చూపిస్తున్నారు కదా, మంత్రి గారు ఇంత కరప్ట్ పర్సన్ అండి, ఇన్నిన్ని ఘోరాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, నేరాలు చేశాడు, ఇవన్నీ చూపిస్తున్నారు కదా. మరి ఇదంతా కూడా ఒట్టి సినిమా స్టోరీ అనుకోవడానికి లేదు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంత పెద్ద క్రైమ్ చేసి ఇవాళ రాజ్యసభ మెంబర్ అంటే దీన్ని ఎలా చూడాలి? 10 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఉందండి. మీరు ఇది ఎలా చేయగలిగారు? మీరు న్యాయస్థానం మీద ఎటువంటి, అసలు రాజ్యాంగం మీద మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అంటున్నారు కదండి, ఇండియన్ పీనల్ కోడ్ చదువుకున్నారు కదా. సో ఏ మాత్రం మనస్సాక్షి ఉండాలి కదా. సో అది ఏమీ లేకుండా వీళ్ళు ఇంతంత దారుణాలకు ఒడికట్టినప్పుడు స్వయాన పరిపాలకులు ఐదర్ మమతా బెనర్జీ లేదా అభిషేక్ బెనర్జీ, సో వాళ్ళు ఏం చెప్తే ఇది కరెక్టా తప్ప, ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, అయ్యో ఇక్కడ ఒక ఆడ కూతురు పోయిందే, ఏ బాధలు లేవండి. నేరము జరిగింది, నేరగాడిని ఎలా కాపాడాలి, దీనికి టోటల్ గవర్నమెంట్, టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్, మాఫియా, తీవ్రవాదులు వీళ్ళందరూ కలిసిపోయి ఇంత ఒక అన్యాయము చేశారు అంటే, తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందే. మీకు కూడా ఇదే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.